తూర్పు గోదావరి జిల్లా అమలాపురం టీడీపీ లోక్సభ అభ్యర్థి గంటి హరీష్ బాలయోగి తన ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. తాను ఎంపీగా విజయం సాధిస్తే తన తండ్రి బాలయోగి బాటలోనే నడుస్తానని, కోనసీమ అభివృద్ధికి పాటుపడతానని హరీష్ ఓటర్లకు హామీ ఇస్తున్నారు. మరోపక్క హరీష్ బాలయోగి సోదరి రమ్య తన సోదరుడికి మద్దతుగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ సోదరుడు హరీష్ బాలయోగికి ఓట్లు వేసి ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. మా నాన్నగారు మీ అందరికీ తెలుసు, కోనసీమ ప్రజలందరి కోసం ఆయన ఎంత కష్టపడ్డారో. మీ గురించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా నాన్నగారు చేశారు. రావులపాలెం ముఖద్వారం నుంచి ఎదులంక యానం బ్రిడ్జ్ వరకు ఆయన చేసిన అనేక కార్యక్రమాలు మీరందరికీ తెలుసు. ఈరోజు మా చంద్రన్న నాకు మీ కోనసీమ ప్రజలు నీ గురించి ఉన్నారు హరీష్, నువ్వు కూడా వెళ్ళు, వాళ్ళందరినీ ఆదుకో, మీ నాన్నగారిలాగే వెళ్ళు అని చెప్పిన తర్వాత నేను కూడా మీ అందరి గురించి నేను వచ్చాను. ఈరోజు నేను మన చంద్రబాబు నాయుడు గారితో పాటు వెనకే బ్యాక్ ఆఫీస్లో పనిచేశానండి. మీరు బాలయోగి గారి అమ్మాయిగా ఈ ప్రాంతంలో తొలిసారిగా చాలా కాలం తర్వాత 16 సంవత్సరాల తర్వాత మీరు ఇక్కడ అడుగుపెట్టారు. ప్రజల్లోకి మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు హరీష్ గారి మద్దతుగా ప్రజల యొక్క ఆదరాభిమానం ఎట్లా ఉంది? మీరు చెప్పినట్టు కరెక్ట్ అండి. 16 సంవత్సరాల వరకు మేము దూరంగా ఉన్నాం. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అసలు వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యులుగానే చూస్తున్నారు అనమాట. వాళ్ళ సొంత ఆడబిడ్డగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాం మీ నాన్నగారు ఇలాగా మన ఎప్పుడు ప్రేమగా పలకరించేవారు. ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళు అస్సలు మర్చిపోలేదు. ఆయన గురించి ఇంకా గుర్తు తెచ్చుకొని ఇంకా అసలు టైం కూడా సరిపోతుంది. వాళ్ళు ఒక అరగంట, ఒక 5 minutes మాట్లాడుకుంటే ఒక 10 నిమిషాలు ఆయన గురించే చెప్పేస్తున్నారు అన్నమాట. మీ బ్రదర్ హరీష్ గారు అమలాపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థిగా. ప్రజల నుంచి ఆదరణ ఎట్లా ఉంది? అందరూ మీ తమ్ముడు అసలు ఓటు గురించి అడిగినప్పుడు మీరు అడగక్కర్లేదండి, మేము వేస్తాం, మీ తమ్ముడిని గెలిపించడం మా బాధ్యత అని అంటున్నారండి అందరూ. అసలు వాళ్ళ దగ్గర మీరు రావక్కర్లేదు కూడా అని చెప్తున్నారు అనమాట. దే ఆర్ వెరీ పాజిటివ్, దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ ఎక్సైటెడ్, దే ఆర్ వెరీ excited that someone from the family is finally coming into politics from this family. నాన్నగారు కోనసీమకి ఎంత అభివృద్ధి చేశారో హరీష్ కూడా అలాగే అభివృద్ధి చేస్తారు. తను మొదటిసారి ఎన్నికల్లో నిల్చుంటున్నారు. తన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని నేను అందరినీ కోరుతున్నాను. మా కుటుంబం పట్ల మీరు చూపిస్తున్న ప్రేమకి కోనసీమ ప్రజలకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము.